ప్రియమైన దేవుని జనాంగమా, మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అందరి పాప దోషముల నిమిత్తం శిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా 3వ దినమున మరణపు ముళ్ళని విరిచి తిరిగి లేచిన ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో, నమ్మకముతో మరణం వరకు కూడా నమ్మకంగా విశ్వాసంగా జీవిస్తారో వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా అయితే మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచారో ఆ విధంగా ప్రతి వారు కూడా లేపబడతారు. రాకడ సమయంలో మొట్టమొదటిగా మరణించిన వారందరూ కూడా లేపబడతారు. రెండోదిగా జీవించుతున్నారు వారందరూ కూడా మహిమ శరీరం ధరించుకుని లేపబడతారు. అందుకనే మొట్టమొదటిగా మన అందరి కొరకు కూడా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళి మనందరి కొరకు కూడా చక్కటి స్థలాన్ని ఆయన సిద్ధపాటు చేయడానికి మొట్టమొదటిగా మనందరి కొరకు కూడా ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా తిరిగి లేచారో అలాగే కూడా మనం కూడా తిరిగి లేవాలంటే ఆయన నమ్మకం విశ్వాసంతో మరణం వరకు కూడా నమ్మకంగా విశ్వాసంగా జీవిద్దాం. ఆయన ఏ విధంగా అయితే లేపబడ్డాడో అదే విధంగా కూడా మనం కూడా లేపబడదాం. అటువంటి దీవుడిన ధన్యత ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరికీ కూడా అనుగ్రహించి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సమాధి గెల్చిన జయ యేసు, సమాధి ఓడే